ఇవాళ బీజేపీ సన్నాయి నొక్కుతున్నది ఏమని ఒక్కసారి బీజేపీ మాటలు విందాము. ఏమంటుందో బ్రాహ్మణ జనతా పార్టీ ఏమంటుందో విందాం ఒకసారి. భారతి కేసులో 1973లో కేశవనంద భారతి కేసులో చెప్పడం జరిగింది స్పష్టంగా, ఏదైనా సరే ఏ ఇష్యూలో 9th షెడ్యూల్లో పంపిస్తే అది జ్యుడిషియల్ రివ్యూకు పోవాలి. ఆ సుప్రీంకోర్టులో జ్యుడిషియల్ రివ్యూ పోవాలి. మరి బ్రాహ్మణ జనతా పార్టీ నాయకుడా, మీరు 9th షెడ్యూల్ గురించి మాట్లాడుతున్నావు కదా, నువ్వు బీసీలకు 42% అంటే రిజర్వేషన్ల విషయానికి వచ్చినప్పుడు నువ్వు 9th షెడ్యూల్ మాట్లాడుతున్నావు కదా. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఏ బేస్ మీద నువ్వు తీసుకొచ్చావు? మీ బ్రాహ్మణులు మొత్తం అగ్రవర్ణాల జనాభా 3% కూడా లేదు కదా పేదలు. మరి 10% ఎట్లా ఇచ్చినావు? ఓ బ్రాహ్మణ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బ్రాహ్మణుడైన రామచంద్రరావు ఎట్లా ఇచ్చినావు నువ్వు? ఏ రకంగా మాట్లాడలే? మరి అప్పుడు మీ బ్రాహ్మణులకు అగ్రవర్ణాలకు 3% ఉన్న పేదలకు 10% ఇవ్వడం, రిజర్వేషన్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం, ఈ సమాజ విరుద్ధం అని నువ్వు ఎందుకు మాట్లాడలేదు రామచంద్రరావు? అంటే మీ వర్గాలకు లాభం జరిగితే మీరు మీ బ్రాహ్మణులంతా సుప్రీంకోర్టులో ఉంటారు. అంటే మీ వర్గాలను అంటే ఏ కమిషన్ లేకుండా ఏ కథ లేకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెస్తడం మోడీతో తెప్పించుకుంటారు ఒక బీసీతోని. మీకు చట్టం చేసుకుంటారు. మీరు భారత రాజ్యాంగాన్ని సైతం దీంట్లో అధికరణ మారుస్తారు. 15(4), 16(4) క్లాజులు మార్చేసి 15(5), 16(5) క్లాజ్ పెట్టేసి, అంటే సామాజిక వెనుకబాటు ఆధారంగా ఉన్న రిజర్వేషన్లను కాస్త ఆర్థిక వెనుకబాటు ఆధారంగా తీసుకొచ్చి మీ ప్రయోజనాలు, మీ బ్రాహ్మణ ప్రయోజనాలని, అగ్రవర్ణ ప్రయోజనాలని కాపాడుతున్న అగ్రవర్ణ బీజేపీ మీది బహుజన బీజేపీ కాదు, బీసీల బీజేపీ కాదు, ఎస్సీ ఎస్టీల బీజేపీ కాదు, మీది బ్రాహ్మణుల బీజేపీ, అగ్రవర్ణాల బీజేపీ. బ్రాహ్మణ అగ్రహారంగా వ్యవహరిస్తున్న న్యాయ వ్యవస్థలంతా మీ బ్రాహ్మణులే ఉన్నారు. అందుకే సుప్రీంకోర్టు మొత్తం బ్రాహ్మణ అగ్రహారంగా మారి ఇవాళ మాకు అన్యాయం చేస్తున్నది. 42% మాకు వాటా ఇస్తే సుప్రీంకోర్టుకు వ్యతిరేకమా? 9th షెడ్యూల్లో పెట్టకపోతే అది ఖచ్చితంగా చట్టం కాదా? అంటే రాష్ట్రానికి అధికారం లేదా? రాష్ట్రాలు ఉన్నది ఎందుకండి? అంటే కేంద్రం ఒక్కటేనా? రిజర్వేషన్లకి 42% బీసీలకు వాటా ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? డెడికేటెడ్ కమిషన్ వేసి వాళ్ళొక లెక్క తెలిసి ఇవాళ ఒక ఆర్డినెన్స్ తెచ్చి ఆర్డినెన్స్ను ఆమోదించుకోవడానికి మీ గవర్నర్ గారి దగ్గరికి పోతే మళ్ళీ ఇంత ఆయన లేట్ చేస్తున్నాడు ఇక్కడ. అంటే మీరు మీ యొక్క రాజకీయాలకి ఎవరు బలి కావాలి? మీ బ్రాహ్మణవాద రాజకీయాలకి. అటు ఒకవైపు కాంగ్రెస్ బ్రాహ్మణుల పార్టీ, ఇటొక వైపు బీజేపీ బ్రాహ్మణుల పార్టీ. ఈ రెండు పార్టీలు ఇవాళ బహుజనులను మోసం చేస్తూ, దుర్మార్గంగా వాళ్ళని అణిచివేస్తూ, వాళ్ళని పావులుగా వాడుకుంటూ, వాళ్ళ ఓట్లతో అధికారం వస్తూ, ఇవాళ ఒక బీసీ అక్కడ ఉండి పార్లమెంట్లో ఉండి ఆయన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సపోర్ట్ చేస్తాడు. ఇదా మీ ఈ బ్రాహ్మణ నీతి? ఇవాళ ఇంకేమైనా మాట్లాడతాడు చూడండి ఒకసారి మన బ్రాహ్మణ అధ్యక్షుడు. తమిళనాడు కేసులో కూడా జయలలిత గారు ఆ రోజు పివి నరసింహ గారు మైనార్టీ గవర్నమెంట్ ఉంది కాబట్టి వారిని ఒత్తిడి పెట్టి వారు చేసినటువంటి రిజర్వేషన్స్ని కూడా 9th షెడ్యూల్లో పంపించారు. అది ఇంకా కోర్టులోనే ఉన్నది. దాని మీద ఇంకా తేలే, ఏమటువంటి ఆర్డర్ లేదు. దాని తర్వాత మళ్ళీ 2006లో ఐఆర్ కోహ్లీ కేసు సుప్రీంకోర్టులో, ఐఆర్ కోహ్లీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఈ కేసులో సుప్రీంకోర్టు మళ్ళీ స్పష్టంగా చెప్పింది, ఫుల్ కోర్టు బెంచ్ కూడా చెప్పింది ఏమనంటే, కేశవనంద భారతి కేసులో 9th షెడ్యూల్లో పంపించడానికి ఏ ఆబ్జెక్షన్స్ అయితే ఉన్నాయో మళ్ళీ జ్యుడిషియల్ రివ్యూ సుప్రీంకోర్టు పంపారో దాన్ని రీఇటరేట్ చేసింది. రీఇటరేట్ చేసినటువంటి మాట మీ క్యాబినెట్ తెలియదా? మరి ఇన్ని కేసులు మీరు మాట్లాడుతున్నారు కదా, ఇవాళ కోహ్లీ కేసు కూడా మాట్లాడుతున్నారు, కేశవనంద భారతి కేసు మాట్లాడుతున్నారు. మరి కోహ్లీ కేసులో కానీ కేశవనంద భారతి కేసు గురించి మాట్లాడుతున్న మీరు అసలు 50% సీలింగ్ పెట్టే అధికారము ఇవాళ సుప్రీంకోర్టుకు లేదు. రాజ్యాంగంలో ఎక్కడైనా చూపెడతావో 50% సీలింగ్ పెట్టాలి రిజర్వేషన్లు కానీ? మీ బ్రాహ్మణ అగ్రహారాలకు సంబంధించిన మీ బ్రాహ్మణ జనతా పార్టీకి తొత్తులైన ఇలా ఉన్నత న్యాయస్థానాలు, ఉన్నత విలువలు లేకుండా 50% ఇలా సీలింగ్ పెట్టింది కదా. ఆ అధికారం ఎక్కడన్నా న్యాయ వ్యవస్థకు ఉందా? ఛాలెంజ్ చేసి విసురుతున్నా.
నీకు ఇవాళ రామచంద్రరావు గారు నువ్వు నేను ఇద్దరం కూర్చుందాం డిబేట్లో ఎక్కడంటే అక్కడ కూర్చుందాం. ఎక్కడైనా 50% సీలింగ్ పెట్టే అధికారము ఈ రాజ్యాంగము న్యాయ వ్యవస్థకు అధికారం ఇచ్చిందా? లేనప్పుడు మీరు ఎట్లా పెట్టిండ్రు, వాళ్ళు ఎట్లా పెట్టిండ్రు? మీ క్యాబినెట్ తెలియదా? మీ న్యాయ సలహాదారు తెలియదా? మీకు తెలియదా? మీకు తెలియదా? భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% సీలింగ్ పెట్టలేదు, రాజ్యాంగం సీలింగ్ పెట్టలేదనే విషయం మీకు తెలియదా? మరి మీకు తెలిసినప్పుడు ఇవాళ 50% సీలింగ్ వాళ్ళు పెట్టినప్పుడు ఇంద్రశాని కేసులో పెట్టినప్పుడు దాన్ని ఎందుకు మీరు మోడీ రద్దు చేయలే? మీ బీసీ మోడీ ఎందుకు రద్దు చేయలే? ఇవాళ ఆ 50% సీలింగ్ పెట్టడం వల్లనే ఇవాళ బీసీలకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచని పరిస్థితి వచ్చింది కదా. మరి దానికి బాధ్యత మీరు వహించాలి. మీరు సలహాలు ఇచ్చేటటువంటి ఒక లీగల్ డిపార్ట్మెంట్ తెలియదా? లా మినిస్ట్రీ మీరేనా ముఖ్యమంత్రి గారు? మీ ప్రధానమంత్రి తెలియదా? మీ ప్రధానమంత్రికి లేదా? మీ న్యాయ డిపార్ట్మెంట్ లేదా? మీకు రాజ్యాంగానికి సంబంధించిన రివ్యూ పెట్టుకునే అధికారము సుప్రీంకోర్టుకు ఉన్నప్పుడు మీకు న్యాయ సలహాలు ఇచ్చే అడ్వకేట్ జనరల్గా సాలిసిటర్ జనరల్ కానీ లేడా? మీకున్నాడు కదా. మరి మీకు న్యాయ సలహా ఇవ్వలేదా? ఈ 50% సీలింగ్ పెట్టినప్పుడు మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మరి 50% సీలింగ్ విరుద్ధంగా మీరు ఎట్లా ఇచ్చిండ్రు ఈడబ్ల్యూఎస్కు అనుమతి? మీ న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు అగ్రవర్ణాల న్యాయ వ్యవస్థ ఎట్లా అనుమతి ఇచ్చింది? మరి ఇక్కడ 50% సీలింగ్ పెట్టే అధికారము సుప్రీంకోర్టుకు లేదు. మీకు కమిషన్ ఎట్లాంటి కమిషన్ లేకుండా ఈడబ్ల్యూఎస్ ఇచ్చి దుర్మార్గంగా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ అణిచివేసిన చరిత్ర మీ బీజేపీది. అట్లాంటి బీజేపీకి న్యాయ సలహాలు ఇచ్చే వాళ్ళు లేరా? మరి మీకు న్యాయ వ్యవస్థ లేదా? మీ ప్రధానమంత్రి దగ్గర అడ్వకేట్సే లేరా? సాలిసిటర్ జనరల్స్ లేరా? అడిషనల్ సాలిసిటర్ జనరల్స్ లేరా? అడ్వకేట్స్ జనరల్స్ లేరా? మీరు సీనియర్ మోస్ట్ అడ్వకేట్ కదా బాపనైనను, మరి మీకు తెలియదా? కాబట్టి ఇవాళ బ్రాహ్మణ జనతా పార్టీ చేస్తున్న మోసాలు బహుజనులకు ఇలా ఖచ్చితంగా నిలదీయాల్సిందే. మీకు లేని అధికారం ఈడబ్ల్యూఎస్కు లేని నిబంధన బీసీలకు ఎట్లా వస్తాయండి? 42% బీసీలకి వాళ్ళు ఎందుకు కూరుకోవాలండి? బీసీల పచ్చి ద్రోహి బ్రాహ్మణ జనతా పార్టీ. వాళ్ళ ఖచ్చితంగా నిలదీస్తాం, బహుజనుల పక్షాన నిలబడతాం, ఖచ్చితంగా నిలదీస్తాం. బీజేపీ చేస్తున్న బహుజన వ్యతిరేక విధానాలను నిలదీస్తాం. తప్పకుండా ఆ దిశగా ప్రజల దగ్గరికి పోతాం, ప్రజల దగ్గర ప్రశ్నిస్తాం, ప్రజల పక్షాన్ని నిలబెడతాం. D6 డీజాక్ అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ మీ యొక్క కామెంట్స్ రూపంలో ఈ బ్రాహ్మణ జనతా పార్టీ బహుజనుల వ్యతిరేక విధానాలను ప్రశ్నించాల్సిందిగా D6 డీజాక్ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాను. జై భీమ్, జై పిల్ల, జై పెరియార్, జై హింద్.